కావలి సెల్ఫీ పాయింట్ అండి. ఇది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి టౌన్ అండి. కావలి టౌన్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఈ సెల్ఫీ పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఐ లవ్ కావలి. ఇక్కడ మన భారతదేశంలోని ప్రముఖులు, నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి గొప్ప ప్రముఖుల యొక్క చిత్రపటాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. మొదటగా మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఆవిష్కరించడం జరిగిందండి. మీరు చూస్తున్నట్లయితే గమనించండి. తర్వాత ఈ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మన నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. తదుపరి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గాంధర్వులు, ప్రముఖ సినీ గాయకులు. ఈయన కూడా మన నెల్లూరు జిల్లా వాస్తవ్యులండి. తదుపరి సేవకు ప్రతిరూపం మదర్ తెరిసా గారు, ప్రముఖ సంఘ సేవకురాలు అండి. ఈవిడ చిత్రపటం. మరియు మన మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చిత్రపటం మీరు గమనించవచ్చు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ప్రముఖ వ్యక్తి, భారత ప్రధానిగా పనిచేసి భారతరత్న బిరుదాంకితులు అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారండి. తదుపరి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు గమనించండి. శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి వీరమరణం పొందినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తర్వాత మన 4వ ఉప ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ గారండి. తర్వాత మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు చిత్రపటం గమనించండి. తదుపరి వెనుకబడిన కులాల కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు, కుల నిర్మూలన సంఘ సంస్కర్త అండి. తర్వాత మా తెలుగు తల్లి గేయాన్ని రచించినటువంటి శంకరంబాడి సుందరాచారి గారు. తదుపరి వందే మాతర గేయం రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు. తదుపరి మన జాతీయ గీతం రచించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. తదుపరి మన జాతీయ జెండా మూవన్నెల జాతీయ జెండాని రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారు. పింగళి వెంకయ్య గారు రచించినటువంటి మూవన్నెల జాతీయ జెండా ఒకసారి గమనించండి. ఈ 3 రంగులతో కూడినటువంటి ఈ జాతీయ జెండాని రూపశిల్పి పింగళి వెంకయ్య గారండి. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు గమనించండి. వీరు ప్రముఖ సినీ హీరో మరియు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ శ్రీ నందమూరి తారక రామారావు గారండి. తదుపరి ఈయన కూడా మీరు సినిమాలో గమనించే ఉంటారు, రాజనాల గారండి. ఈయన మన కావలి వాస్తవ్యులు రాజనాల గారు. శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి గారండి. విశ్వోదయ విద్యా సంస్థల వ్యవస్థాపకులు కావలి దొడ్ల రామచంద్రారెడ్డి గారు. ఈయన
బత్తిన రామకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అల్లూరు నియోజకవర్గం ఉన్నప్పుడు బత్తిన రామకృష్ణారెడ్డి గారు శాసనసభ్యులుగా పనిచేశారండి. తదుపరి ఎల్లంపల్లి పెంచలయ్య గారండి, ఈయన కూడా కావలిలో వాస్తవ్యులు. ఈయన నెల్లూరు శాసనసభ్యులుగా పనిచేశారు. బొట్టిపాటి సుబ్బానాయుడు గారు కావలి శాసనసభ్యులుగా గతంలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, పేరున్న వ్యక్తి. తదుపరి బొట్టిపాటి కొండపనాయుడు గారు, ఈయన కూడా గతంలో శాసనసభ్యులుగా పనిచేశారు. ఈయనది జలదంకి, కావలి పక్కన జలదంకి మండలం, గొట్టుపల్లి చింతలపాలెం గ్రామం అండి. ఈయన గారు కలికి యానాది రెడ్డి గారండి, ఈయన కూడా కావలి శాసనసభ్యులుగా గతంలో పనిచేయడం జరిగింది. వీరు తాళ్లపల్లి వెంగళరావు గారండి, ఈయన కూడా కావలి వాస్తవ్యులే. హైదరాబాద్లో గత ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్లో శాసనసభ్యులుగా పనిచేశారు. వీరు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారండి, గతంలో కావలి శాసనసభ్యులుగా పనిచేశారు. వీరు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారండి, గతంలో కావలి శాసనసభ్యురాలుగా పనిచేశారు. ఈయన బీదా మస్తానరావు గారండి, గతంలో కావలి శాసనసభ్యులుగా పనిచేసి ప్రస్తుతం పార్లమెంట్ రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఈయన కావలి నియోజకవర్గం అల్లూరు మండలం ఇసుకమల్లి గ్రామంలో జన్మించిన వ్యక్తి అండి. ఈయన కావలి వాస్తవ్యులు, శాసనసభ్యులుగా పనిచేశారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారండి, గత శాసనసభ్యులు. వీరు ప్రస్తుత శాసనసభ్యులు దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారండి, ప్రస్తుతం కావలి శాసనసభ్యులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారండి. ఇదండి మా కావలి నియోజకవర్గంలోని కావలి సెల్ఫీ పాయింట్ యొక్క చరిత్ర. ఈ సెల్ఫీ పాయింట్కి మధ్యలో ఒక పెద్ద జాతీయ జెండాను కూడా నిర్మించడం జరిగిందండి. ఈ జాతీయ జెండా ఇప్పుడు రెపరెపలాడుతూ ఉంటుందండి.